ఖర్చు అయిందో ప్రయాణికి ఎంత ఖర్చు అయిందో మీకు ఎంత అయిందో అది కట్టుకో. అయ్యా లేదు స్వామి. సొమ్ము కుక్కలకు తిరిగిపోతారు అనుకున్నావా? ఉచితంగా తిరిగిపోతారు అనుకున్నావా? సొమ్మాది తిన్నావా నీ తండ్రి సొమ్మాని తిన్నావా? అనుకున్నావా? నీ యొక్క అబ్బసం అనుకున్నావా? ఏంటి బాగా తిని మేను పెంచి నున్నగా అయ్యి పోతున్నారు మీరు. అది పెట్టు. అయ్యా పట్టు పచ్చదమ్ములు చెప్తున్నావు నువ్వు చేయి చేయి కనిపెట్టు. అమ్మాయి చీర ఉందా? ఇవి మా వస్త్రం మాకు ఇచ్చావు. నే సొమ్ముకున్నావా? అమ్మాయి మాకు ఇచ్చావు. సరే కానీ లేకపోతే డబ్బులు ఏమైనా లేవా? సామానిసుకో దాస్తున్నాగో మహారాజు పిల్లగాళ్ళను బట్టి బ్రతుకులాడు మనం వెళ్ళిపోదాం. అయ్యా పిల్లలను గట్టపోకయ్యా గొల్లెములకు మా వద్ద నీకు ఉన్నా ఏమైనా ఇచ్చేదము కానీ అరకాసైన లేదా? లేదండి. సరే కానీ సంవత్సరం పాటు ఉందా? సంవత్సరం పాటు ఉందా? సేరుపాటు ఉంది. సంవత్సరం పాటు బాగా చూసుకొని మనిషి డజన్ దెబ్బ కొడతా. అంతే డజన్ కొడతా. ప్రతి మనిషి నిన్ను కొడతా, అమ్మాయిని కొడతా, అమ్మాయి వాళ్ళని కొడతా, వీడిని కొడతా, వాళ్ళని కొడతా, అమ్మాయిని కొడతా. సంవత్సరం పాటు మొత్తం మొత్తం కొడతా. ఏదో అని ఒప్పిస్తే అన్నం పెట్టి ఉత్తపోవడమేనా? ఇక తిరిగిపోవడమేనా? లేకపోతే లేకపోతే అక్కడ ఇదమ్మ దేవుడు మొక్కుకోండి. సరే ఈ తల్లి ఇదమ్మ దేవత నీకిదే మా వందనములు. మమ్మల్ని క్షమించు తల్లి. మా వద్ద ఏది లేదు. తిన్నారు బాగా బలిసి బాగా మా వద్ద ఏమి లేదు తల్లి. మమ్మల్ని కాపాడు తల్లి. కడుపునే తిన్నాం. అరే చూస్తున్నాయంటే లడ్డు కాదు లడ్డు ఇది కాదు. రాజును మొక్కి అయిపోయింది. ఒక్కొక్కరు మెప్పి అక్కడికి వెళ్ళి ఈ దిశకు వెళ్ళి ఇక్కడ నిలబడి ఈ దమ్మకు మొక్కి ఆ దేవుని మొక్కి ఇదే దారిని వెళ్ళిపోయింది. అది దేవత అది కదయ్యా, అది మా దూరం ఉంటుంది. అది వేరే. అదే అదే ఏమి ఆ శక్తి గారు అన్నదానం చేశారు. పట్టాలు భక్షించాము. మనం జబ్బల పడ్డా కానీ మన పట్టలు సుఖపడ్డా. ఇక వెళ్దాం పదండి. ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికి
అందరు వరి చేను అందరూ కోసుకుండ్రి మన చేను ఎక్కడ చేను అక్కడనే ఉంది ఎక్కడ పోయినావు యాడ పోయినావు పాడుకుంటా కొడుకా పాలు పెడుతున్నాడా ఏంద్రా దున్నపోతులో పాలు పెడుతున్నా దున్నపోతులే మాట్లాడుతున్నా పాలు పెట్టి గంపదించరా అమ్మా ఇక మరి ఆ వరి కోతకు మరి ఆ కూలలు కావాలి కదా అయ్యో అబ్బో అబ్బో అమ్మో నడువులే పట్టున్నాయి ఇప్పుడు చెప్పరా ఇగో ఇప్పుడు ఆ వరి కోతకు మళ్ళా మొగులు వాన పడతట్టున్నది అదేరా గాలి వారం వస్తే ఒట్లన్నీ రాలిపోతాయి రాళ్ళేను రప్పలేను అందరు చేయాలని కోసుకుండ్రి మరి ఒక్కర సవిత అన్న అక్కమ్మకి ఇంత కష్టం వచ్చింది మరి మొగడు లేదాయే ఆమె కడికి పోయి ఏదైనా సహాయపడదామని ఉన్నా అదరా ఈ సంవత్సరాలకు నేను లేనా నువ్వేం చేస్తావురా అని నువ్వు చెప్పిన పని నేను చెప్తున్నావు ఇంకేం కావాలి నా పని ఏంటిరా అదే నా పని ఏంటిరా మరి ముండ కొడుక వస్తామంటే వస్తా పెట్టుబడి పెడతా నువ్వు పని నుక్కుతున్నావు ఏంటిరా పెట్టేది ముండ కొడుక నువ్వు పొద్దాక పోయిస్తావు కదా అరే ఒత్తురా అంటే కాలు వస్తున్నావు గట్లనా పెట్టు అంటే ఎత్తు కింద మెత్త పెడుతున్నావు నువ్వురా అంటే ఇల్లు నుక్కుతున్నావు ఆకి నువ్వుకన్నా సాధ కదా మొన్న దున్నపోతు కట్టలేదు అనే డాక్టర్ కట్టించుకోపోయినా దున్నపోతు కడతా అదిరా దానికి బర్రెది కూడా దున్నపోతు కడతా అదిరా అది బర్రె చేసిండే దానికి గర్భశాంతి మాట్లాడితే ఎందులోకి రా పోరుడా నేనేమన్నా ఇగో పొద్దు పోతుంది విలువు వాళ్ళు ఎవరన్నా విలువు అసలు నీకు మాట ఏం మాట్లాడరాదు ఏం చేయాలి కాదురా ఒకలబడుకుంటూ వస్తాయి నా సంతులు ఈ ఊరు సంతులు ఒకలబడుకుంటూ వస్తాయి అక్కమ్మ ఆ రాత్రికి బియ్యం లేవే మామగాని మా అమ్మగానే అక్కడ పోయిండు ఒక సేరు బియ్యం ఉంటే పెట్టవా అనుకుంటా వచ్చి బుదగరించుకుంటా తీసుకొని పోతాయిరా తీసుకుని పోతారా మరి మళ్ళీ నువ్వు పోతే అడిగితే ఇస్తారా మళ్ళీ బియ్యం మళ్ళీ పెడతారా పెట్టే సంతులేనా నువ్వు పెట్టిదాని నువ్వు నేనెందుకు పెట్టారా ఇగో నీ చేయమని చల్లం చేయ అనేది నా చెయ్యి చల్లని చెయ్య కానీ నేను అట్లా పోయి ఆడలను పిలుచుకొస్తా వరకు వస్తానికి నువ్వు ఇంటికి కావాలి జాగ్రత్త సుమా మరి ఆడలో పిలుస్తావా మొగలను పిలుస్తావా అందరు పిలుస్తుంది సరే వాళ్ళు ఎంత పిలుస్తావు పిలుపు పోతా రాండి రాండి మీరు మరి చేను కోతాకు రమణులు పురసులు మీరందారు చెప్పరా ఎవరు పిలిచినావు అమ్మ కొలిపాక సోమమ్మ కొలిపాక సోమక్క కోడూరు బుచ్చమ్మ సాయిగూడెం లచ్చమ్మ సందుపట్ల ఎల్లమ్మ కోడూరు సోమక్క కొండి గోవిందమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ అందరు విలువరా రండి చిన్న చిన్న మొలలు పెట్టాలి నీకు సత్యాలే తిరువురా ఓ పోషమ్మ ఓ లచ్చమ్మ అంటారు కానీ ఆడవాళ్ళేమో వరి చేరు కొయ్యడానికి మరి మగవాళ్ళు కావాలి కదా మగవాళ్ళు వాళ్ళే పని చేస్తారు పని చేస్తారా నా పని ఏంటిరా అదే ఒక్క మగడన కనబడుతున్నారు రైడా ఏ పోయి కలరు వాళ్ళు పైసిస్తి పావులిస్తి
సారడిస్తి గిద్దడిస్తి సేడిస్తి చిన్నగా వాళ్ళ వరకు వస్తారు మగోళ్ళు వచ్చి ఇక వగలబడుకుంటా అక్కమ్మ అని దండం పెడితేనే మళ్ళీ రేపు తెల్లారంగానే ఇస్తా అని గిద్దే పోయాడ్రా ఇదేంద్రా అదే పాలమ్మ ఎట్టరా ఈ ఖరాబ్ అయిన పువ్వుల కారం పొడి వేసుకున్నట్టు ఉంది ఎవరండి ముఖం ఎందుకు ఇప్పుడు ముక్కుదానా మంచి చెప్పు నేను అనేది ఏంది నువ్వు చెప్పేది ఏందిరా అదే అదే చెప్పు మొగలు పిలుస్తా రాండి మందాల బుచ్చయ్య కోడూరు సోమయ్య కొలిపాక లింగయ్య కొండి గోవిందయ్య ఇంకా వీళ్ళు 60-70 మంది అవుతారు కానీ వీళ్ళ నీకు తెలియదు ఆడ పేరు నీ వీళ్ళ పెద్ద మొగలే బాగా అవుతారు కానీ కావద్దురా మరి ఆడవాళ్ళేమో వరి చేను కొయ్యాలి మగవాళ్ళేమో కట్టలు కట్టి కుప్పకు పెట్టి కొట్టాలి మరి నీ చేనే పెద్దదా కాదా మరి ఓ ఎన్ని ఎకరాలు 9 ఎకరాలు 60-70 ఎకరాలు ఎక్కడ పోడా అంత పోను 9 కాడికి వచ్చిన 9 వచ్చినాయి 9 లక్షల నట్టు 9 ఎకరాలు ఇదే పెద్ద బాగా దర్వాజా పెద్ద దర్వాజా ఏమి లేదా పెద్ద దర్వాజా మొగడా మొట్ట ఏమి లేక ఉంచిని ఒక్క మొగళ్ళు వచ్చి సహాయపడుతున్నారా ఈ ఊరోళ్ళు చెప్తా రావు నేను చెప్తాను వీళ్ళను వచ్చిన వాళ్ళందరూ నువ్వు తీసుకుని పో ఇంకా ఎవరన్నా ఈ తువ్వం బట్టి అట్లా పోతే ఎవరైనా కలుస్తారో ఏమో మరి నేను పోయి తీసుకొని వస్తా నేను తీసుకొస్తా వాళ్ళని తీసుకొస్తా నేను తీసుకొస్తా నువ్వేమో పుట్ట కొడుకుంటూ ముక్కు ముఖం ఉంటుందా దానికి పుట్ట కొడుకు ఉంటుందా అంటున్నావు కింది మీదకి అమ్మా ఏంద్రో తిరుకో సరే ఆతులు ఆడాల పంచు మంచిది కాదు మంచిది నువ్వు పిక్కుంటుందేంది ఏమైనా డాంబర్ రోడ్ అయినట్టు అయింది ఎయిర్ పోస్ట్ నాకు గుర్తుమ్మా నువ్వు కాదురా ఇంటికాడ బర్రెలు ఉన్నాయి ఆడి బర్రెలు అవి మంచిగా మేపుకొని మంచిగా బర్రెను కడుక్కొని సెర్లకు పో మంచిగా మేసినాక సెర్లకు పోయి మంచిగా బర్రెలు ఉన్నాయి చూడు మన దున్నపోతు బర్రెలు అవి మంచిగా కడుక్కొని నిన్న మంచిగా తీయటం కడగాలి కడుక్కొని రా వచ్చినాక ఇగో నేను దూపం పెట్టుకొని పోతున్నాడికి బర్రె పాట ఇన్నే ఉంటుంది నేను దున్నపోతే ఇన్నే ఉంటుంది నేను అమ్మ పోయి ఇంటికాడ మంచిగా చూడు సర్లే కూకో బ్యాంకు ముందు కట్టే రాజీ మరి వద్దు ఆ వచ్చేవాళ్ళు కూడా రారు అక్కడ ఉండేవు ఎవరో వచ్చేస్తున్నారు అదిగో చూడు అవునండి ఎవరు అరే బాబా ముచ్చుందా అట్లా వెంబటేమో కొత్త వాళ్ళు వచ్చినట్టు కాదు కానీ ఏమో కొత్త వాళ్ళు వచ్చినట్టు కనబడుతుంది ఎవరా
పాపం ఇద్దరు కూరగాయలు ఉన్నారు. ఒక ఆడమనిషి ఉన్నది. బాడీ ముక్కుదారా ఎవరు కావచ్చు, ఎవరైతే పాపం ఎండల పడి వస్తుండ్రు. అమ్మా మీరెవరు? మేము ఒక బాటసారిగా వస్తున్నాము. ఏమో మరి ముఖం చూస్తేనేమో రాజుల లెక్క కనబడుతుంది. మరి ఎందుకు వస్తుందమ్మా మీరు? అమ్మా చెప్పనా తల్లి? అన్నారము లేక వనము తిరుగుతున్నాము మేము గగనము. అన్నారము లేక వనము మేము తిరుగుతున్నామమ్మ గగనము. మాకు అన్నము లేక ఆహారము లేక అగో నా కుమారుడు చూడు కృషించి నశించి ఆకలి ఆకలి ఆకలని అగో తిరుగుతున్నారు. నా కొడుకులు చూడమ్మా ఇంత కష్టం వచ్చిందా అమ్మ? అమ్మా మీరు రాజులేనా? మేము రాజులమే కానీ ఎవరో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి మా రాజ్యమును అపహరించి రాజును ఓడించి ఒక ఒంటి వస్త్రముతోని ఈ వనము తిరిగి చేశాడమ్మా. అలాగనే సూచన రానుల్లా ఒక బ్రాహ్మణుడు ఏంది, రాజును ఓడించుడు ఏంది, వీళ్ళు ఇత్తబడి వచ్చుడు ఏంది? పాపం రాజులకి ఇంత కష్టం వచ్చింది. అమ్మా మా పట్టణము అయోధ్యాపురి పట్టణము. అయోధ్యాపురి పట్టణమా? అమ్మా నీ పూర్వ ఫలము మా తల్లి నీవు జయకు కల్పవల్లి. నీ పూర్వ ఫలము మా తల్లి నీవు జయకు కల్పవల్లి. అయింది కానీ చింత చేస్తే జరిగేది జరగక మాంతదా? వచ్చే కష్టాలు రాక తప్పుతావా? ఎన్నడూ తప్పదు, అది బ్రహ్మ లిఖితము. చింత ఎందుకు చేస్తున్నావు? నేనున్నా కదా అమ్మా. సరేమ్మా మరి వీళ్ళెవరమ్మా? నా కుమారుడు పసి బాలలో నడచి నడచి ఇందు పవలిచినారమ్మ అలసి. పసి బాలలో నడచి నడచి ఇందు పవలిచినారమ్మ అలసి. నేనేమి చేయుదట్టుల తల్లి పసి బాలలో నడచి నడచి ఇందు పవలిచినారమ్మ అలసి. పసి బాలలు నడచి 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 ఇందులో కృషించి అది నా కుమారుల ముఖం. సరే అమ్మా. అమ్మా నువ్వెంత బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది. ఆడదాని గుణం ఆడదానికి ఎరక, అవును, మగవాని గుణమేమో మగవానికి ఎరక.
మీ మగాయనతో ఆయన నీ భర్తనా? నా భర్త. సరే మాందాత మహారాజు. ఇగో మీరు ఎందుకు ఖేద పడతారు కానీ మా పురములోన మా ఇంటిలో ఏదో కూలో నాలో చేసుకొని బ్రతుకులు తీయమ్మా. సరే వెళ్ళబోతాను. స్వామి ఏంటయ్యా? కూలి నాలి జయ స్వామి నాకు ఏలిన చేసివా నాదా నీకు చెప్పాను చూసావా? కూలి నాలి చేసి బ్రతుకుతాను నీకు చెప్పాను ముందు. ఇప్పుడు ఈ రోజు నాకు ప్రాప్తం అవుతున్నది. కూలి నాలి చేసి ఏ రీతిగా చేస్తాను చూడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకో ఊరుకో. ఇగో అమ్మా పిల్లగాళ్ళు ఆకలని దడిపైన పడ్డారు కదా. అవును. ఇగో నేనైతే ధూపకు తెచ్చుకున్నా. కూలలు అందరూ సేరు కడిగి పోయిండ్రు. కూర్చోండి మీరు కూర్చోండి. మూత మంచిగా పెట్టినా ఎవరో వస్తలేదు. పెట్టినా బిగ్గిన పెట్టినా వచ్చింది వచ్చింది. పాపం పోయే చల్ల పోయే పాపం వాళ్ళ ముఖం అంతా ఇట్లా పోయింది ముఖం అంతా రాజులకే ఇంత కష్టం వచ్చిందిరా. పాడైపోను. ఇంట్లో మొగడు లేని దాన్ని నాకెంత కష్టం రావాలి చెప్పు. ఇదే ఇగో బండ్లు పోయి ఓడలే వచ్చు, ఓడలు పోయి బండ్లే వచ్చు. కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు చీకటట కదా. పాపం ఇగో ఎవరిగా తెస్తుందో పోయి వాళ్ళకు పాపం ఆకలితో వచ్చిరాళ్ళు కాదురా. సోదా గట్టు వస్తుందిరా. బస్ ఉన్నట్లు ఏ తెలియదు వాడికి, అసలే తెలియదు. బాబు తీసుకురాడు. పాపం కడుపులో ఆశలు లేదు. ఆశ లేదు వాళ్ళకు. బాబు పట్టు. మంచి కలిపి ఎవరా ఇవా కాదురా. చల్ల పోతుంది. చల్ల పోసి మంచిగా ఆరబెట్టిన మెత్తులా అడుక్కు పట్టదిరా. ఉప్పు కలిసి తెలియదా? మామిడికాయ పచ్చడి వేస్తావురా? వేసినావా? పాపం అంతా అడుక్కు పట్టది. చూడు ప్లాట్ఫారం పెద్దది అదే నీ హౌసింగ్ పోడు పెద్ద ఉండొచ్చు అన్న అన్న నేనేమట్లేనే నీ పేరేం పేరు అంటే నాయన? ఏంటి నీ పేరేంటి? ఈయన పేరు అంబారేసుడట. కాదు అమ్మి తల్లి పేరు ఏం పేరు? రాంబాయి. తల్లి పేరు విమలాంగా. చూడు పోరాడు సంపాదురా. చూడరా పిండిపోయి జరా పోతుంది మంచిగానే పోతా. ఆఖరికి నీ సలహా జర ఫుల్గా ఉంటది. ఫుల్ ఉంటదిరా. అదే 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 నీ పేరేం పేరు బాబు? ముచ్చుకుందడట. పేర్లు ఎంత మంచిగా సిల్కలు వాళ్ళకి పలుకుతుండ్రు. సిల్కలు వాళ్ళకి పలుకుతుండ్రా. పాపం చదువు బాగానే వస్తుందట కదా వీళ్ళకు. ఏం చదువుకున్నావు అయ్యా? అది చదివినవా? మరి మీ నాన్న పేరు ఏం పేరు? మాందాత మహారాజు. ఏమంటారు కడుపుల మంట కారు రాసు కదట. అమ్మ పేరు
విమలాంగ్యా పట్టు 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 చాలనా చాలు చాలు చూడు అమ్మా మరి నువ్వు తాగుతావా మీ ఆయన కొంచెనా ఏమో ఇగో మీ రాసోరి కులంలోనా రాసోళ్ళ ఈ రాసవారి కులంలో మొదలు పెనిమిడి తిన్నాకనే మరి వాళ్ళు తింటారట నువ్వైతే తింటావు నువ్వైతే నాకు మొగడున్నా అన్నా నన్ను ఎండ పెట్టానే తింటావు నువ్వు నమ్మ నేనే ఇప్పుడు ఆడేసుకునే వెళ్ళి లేకుంటే ఎవరు పోసిరే నీకు కడుక్కోవడం అంటే లేదు మా ఇంట్లో అవి లేవు చెట్టు లేదు అమ్మ ఇక కిరాయి కాదు తెచ్చింది ఎవరైనా తీసుకపోను ఎట్లయినా మీకే పోస్తా గాని ఒక మాట అమ్మా ఇక కాదమ్మా పద్మాసం ఉన్నట్టున్నది ఇది మరి ఆకలితో ఉంటే పుచ్చిపోయిన కాకరకాయ ముక్కుపడ ఆడవాళ్ళ ముచ్చట ఆడవాళ్ళ మొగలను అడుగుతారా ఇక అమ్మ ఇప్పుడు అన్న నీ పేరేమంటివి నా పేరు విమలాంగి మరి ఈ కష్టం నీకు ఎందుకు వచ్చిందమ్మా అమ్మ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మణుడు అయితే బ్రాహ్మణుడు వచ్చి ఆయన పేరేం పేరు కావచ్చు నీకు వలుతాయి ఇక్కడ విధి చెట్టు ఓహో విధి చెట్ట ఏమో ఎక్కనో ఇక మత్తుగా వస్తారు కదా పేర్లు అనగా ఇన్నా అయితే ఏమైందమ్మా మరి జూదం ఆడారు అమ్మ పాపం ఎంత వచ్చిన వాళ్ళు ఆకలి ఉన్నారు నేను మొగన్ అయితేనా నిన్ను అమ్మా నా భర్త పేరు మాందాత మహారాజు ఈ పిల్లగాళ్ళు నీ కొడుకులేనా ఇరువురు అందుకనే వాళ్ళు నీ తిరుగున్నారు ఒకలేమో ఆయన తిరుగున్నాడు అంబారేచుడు ముచ్చుకున్నాడు సరిగా పట్టు అమ్మా మరి సాధారణ కాదు ఇక వాసం అనుకుంటున్నా వాసం కోపం వస్తుంది ఆ వాసం ఈ వాసం అనుకున్నా అంటే ముద్దు పోయి మూడు తినాలి ఆగురా పోయి తినటాలకి ఇంత రేసం ఉంటే పెట్టిలకి ఇంత రేసం ఉండాలి మరి నాకు ఆకలి అవుతుంది జర్రా పట్టు 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 నాకు ఇంత ఉంచు అంత తాగలేదురా అమ్మా నీ పేరు విమలాంగి అంటివా విమలాదేవి విమలాదేవి చాలా నిమ్మ పండు అయినట్టు అయింది అమ్మ ముఖం అంతేనా చూడు ఎంత నిగనిగనిగా అయిందో మహారాజా అమ్మ ఇట్లా పట్టు తాగుతావాను ఏమో తాగుతారు ఎందుకంటే మరి ఇదేమో గది మెతుకులాయే మరి అమ్మా మరి మీ కులం మా కులం కావాలా నీకు అన్నం కావాలన్నా మేము రాజులం మేము ఎవరైతే తాగుతావు చెప్పు మొట్టమొదటి కాపురింట్లో మేము భోజనం చేస్తాం మాది కూడా కాదే అటు ఎవరు కాపుతావే నువ్వు నీ పేరు నా పేరా నీ కడుపు సెలవడ్డాక చెప్తా సరే నీ పేరేమంటిది మాందాత మహారాజు మా కడుపులో తిని లేకున్నా మాట చూడు ఎంత ఘనంగా వస్తుందో రాజులే గంభీరమైన పుట్టుకలా ప్రతివాద అని పట్ట తీసుకో మక్క మసీద్ కాడ తీసుకోకపోతే నీ అసలు చూసి కుక్క గులిస్తున్నారు నా సోటి చూసి నిన్ను చూసి నీ అసలు చూసి రాగురా
ఆయన ఆయన మాట చూడు ఎంత గంభీరంగా వస్తుందో ఎన్ని రోజులు ఆయన పాపం తిండి లేక తికాన లేక అయ్యా మరి ఈ కష్టం మీకు ఎందుకు వచ్చింది చెప్పు. ఏదో ఒక బాధ వల్ల ఏంటంటే ఇగో మీ బాధ మా బాధ కాదా? మీరు అడుగుతున్నాను ఏమనుకోకు మరి. ఎందుకు వచ్చింది చెప్పు. ఏదో ఒక బాధ వల్ల ఇక్కడికి వచ్చేస్తాం మేము. ఏదో అడవంతా తిరుగుతూ మీ వద్దకు వచ్చాం. ఏ కాదు అమ్మ ఏదో చెప్పింది నువ్వు ఏదో ఒక బాధ అంటే ఎట్లానయ్యా. అదే అదే దీన్ని చేస్తారా నాకు నా పాన ఆగుతున్నారా దీన్ని ఏంటిరా పోయేజరా కాదయ్యా మరి ఆ బ్రాహ్మణులని ఎరికేనా వాళ్ళతో జూదం ఆడకపోతే ఏమైంది చెప్పు. ఎందుకని ఇవన్నీ ఎందుకమ్మా నీకు ఊరు చెప్పడానికి పోయి రాదే వాళ్ళకు పట్టుకునే ఉంటుంది. వాళ్ళ ముఖాలు చూడు వాళ్ళు ఎట్లా ఇటుకపోయినాయి వాళ్ళ ముఖాలు చూడు ఎవరయ్యా అది పోయే ముందు బేవ్ అంటున్నాడు. మీరు మా కొడుకులే అక్కడ అమ్మాయి నా భార్య. గంట వాసనతో నేను అడిగితే మరి ఏంటనుకున్నావు. ఇంకే నీ చెయ్య సలం చెయ్య ఈమె నీ భార్య. భార్య ఏం పేరు. విమలాంకి చిన్నవాడు ముచ్చుకుందుడు, పెద్దవాడు అంబరీషుడు. నీ పేరు మాందాత మహారాజు. పాపం చూడు కోకిలలు పలికినట్టే పలుకుతుండ్రా. పోయేజరా పోయే పాపం ఆగబట్టు అమ్మా నీవు మేఘాల దాడి ఒత్తుగా ఇంకేమి చూసినావు ఇంకా. అయితే కొన్ని రోజులు మీ వద్ద ఉంటాం. ఇప్పుడు సరే నేను అన్న కదా నా పేరు చెప్పమన్నావు కదా. నా పేరు విధి అక్కమ్మ. అది అక్కమ్మ. విధి అక్కమ్మ. అగో అది అది చూడు ఎంత మంచి కట్టుందో. అది అక్కమ్మ. అది అక్కమ్మ. అది కాదు అది నా పాలు. అది అదే అదే అది అక్కమ్మ. విధి విధి జీతగా అలా కాయినట్టు అయినా అనుకో ఇక నీ నాకు ఎట్టుంటుంది చూసినావుగా ఇక అందుకుంటే చూడు ఇక ఇక నేను మత్తు తాగి నీ ముక్కు ఒరికిన అనుకో మళ్ళీ ఇరుడుకు ఇంజక్షన్ లేదు ఇక నీకు ఇక నీకు నిచ్చెన వేసి ముక్కు వరుకుతా అవుతుంది ఇక ఏం చేస్తా నేను పోయేజరా ఇక ఎరుకు కాకినట్టు అంతా నేను ఇక ఏం చేస్తుందో దీన్ని ఎట్లా కావాలి ఇది అంత అంత ఉతుతున్నదేమే ఏమో సీకట పిండినా మరి నేను కావాల్సింది చూడు ఇక కావడతావు ఎంత పుల్లగా ఉందా అమ్మా మహారాజా రండి. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాము. ఏ పని చెప్పినా మా ఊళ్ళో దొరదాతలేదు ఊరు మీరే దొరలు అనుకోండి. రండి.